అన్ని ఆశలు మరి ఆశలు అయిపోయిన ఏ కొడుకు చేత ఏ అన్నం తిన్నాడు ఏ బిడ్డ చేత ఏ అన్నం తిన్నాడమ్మా విల 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 కొట్టుకొని అన్ని జీవులు పోయి ఆత్మజీవంగా ఆ తండ్రి రామస్వామి జీవి ఎవరి కొరకు దండాడబట్టిన భార్య రాజావా మనది ఏనాటి రుణ బంధువు ఏనాటి రుణ బంధువు ఈ వల్ల నీకు నాకు మన బాకీ చేరుతున్నా కొడుకు రాసేతుల్లా నిన్ను చేసి కోడల్లా చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతానా కోళ్ళు ఎల్లకన్నా పెట్టదో కొడుకులు మాట్లాడినాడు కోడలు అన్నం పెట్టినాడు నా పూట కాడ కూర్చొని ఎవరితో రామస్వామి నన్ను ఏమి కదా ఏది పోతువా ఒంటరి కోతులు చేద్దువా అయ్యా కొడుకులకి మాట్లాడారు కోడలు ఎల్లకన్నా పెడతలేరు అయ్యా నా పూట కాడ కూర్చొని నా వరదతో నాకన్నా పెట్టిపోదు నా తవలుతా నేను ఎక్కడుండే బడిగా వస్తున్నా అన్నబడి పెట్టిపోతున్నా పెట్టిన అన్నంబు నేను ముందు అన్న తోట ఉండనా కొడుకు ఓరి కొడుక మగిలన్నా స్వామి ఓరి కొడుక వెంకట స్వామి ఇప్పుడు నువ్వు ఉంటే ఇప్పుడు నువ్వు ఉంటే పాటగా పోనా అయ్యా పండుగ అని కొడుకు అయ్యో అయ్యలేని బిడ్డ తమ్ముడి బిడ్డ ఉంటది కాలు ముని కట్టవచ్చినాడు
బిడ్డ బాబులు ఏడా అయ్యో నాయనా తల వస్తుంది నీటికి వస్తుంది కొడుకా నా తమ్ముని బిడ్డ నీ కొడుకా బిడ్డతో నీ పాడుగా పోనా తమ్ముని బిడ్డ చూడు నా కొడుకా అయ్యో కొడలా రమగా కొడల కవిత నా బాగి చేరింది బిడ్డ నేను నాడు నా ఇద్దరు బిడ్డలతో పాడుగా మీరు ఇద్దరు బిడ్డలు అనుకున్నానమ్మా బుక్కడన్నం బాగి చేరుతాను నాకు పెట్టే బుక్కడన్నా పెట్టి సాగుకోండి బిడ్డు నా బాగి చేరేనా చిన్న కొండకైనా 20 ఏళ్ళ బిడ్డలకైనా గారిలంటే ప్రేమంటారమ్మా మాడదిక్కలైనా మావలీలు కలుగురైనా కన్నబుద్ధిలు తమ్ముడురైనా తల్లిగారు అంటారు 60 ఏళ్ళ బిడ్డలకైనా గారింటి ప్రేమమ్మా అయ్యో పండుగ నాడు ఈ ఆడు బిడ్డ నవగారితో వదులుతుంది బిడ్డలు ఉంటారు బయలునా బిడ్డల మారి బిడ్డలారు కళ్ళకైతే నీళ్ళు ఇచ్చినావా కడుపు నిండా మాట్లాడుంది బిడ్డు నా బాగి చేరింది బిడ్డలారికి నీ వెళ్ళిపోతాను ఓ బిడ్డు బిడ్డ కరుణవా ఓ బిడ్డ కరుణవా ఓ బిడ్డు పర్వతవా బతుకమ్మ పండుగ వచ్చిందంటే బిడ్డలో మీరు మీ పిల్లలంతా రామంతా కూర్చొని చిరుకల గుంపుల తమ్మురంగా అయ్యో నీళ్ళంత కేవలం నాకు తమ్ముడైనంటుందా అలైనంటుందా అదే మక్కలైనంటుందా ఓ అయ్య నాకు చీరలంటిరమ్మా ఓ అయ్య నాకు గాజులంటిరమ్మా కొండంతా పండుగ జరిపేదా నేనున్ననాడు చేసిన పండుగ నాడొచ్చిన అయ్యో ఒక కొడుకు రాసుకున్నా ఒక కొడుకు నుంచుకున్నా నా కొడుకుతో పండుగ మీరిద్దరు కొడుకులు అనుకున్నాయలారా అయ్యా కొడుకుతో మేము చూసుకుంటే తండ్రులే నన్ను చూద్దరయ్యా వాడి నా కొడుకుంటాంటూ ఏదైనా తెలిసి వచ్చిన మాటంటే బాధపడేరు నాన్న మీ తమ్ముళ్ళ తమ్ముడు చూడు అయ్యలేని బిడ్డలు పోనా నా బిడ్డలు పైలం అన్నరా మా మీది పర్వంతా అయ్యో నీ మీద పెట్టిపోతున్నా అందరి బాకి చేరింది పోతుండే అన్నది అలా ఎవరి కళ్ళు మండిని నాయన ఎవరు బరగాన్ని బాసిపోతాను కూడాది బరగ అందరు కలిసి బతకమన్నాడా అన్న బిడ్డలు తమ్మ బిడ్డలు మక్క బిడ్డలు చెల్లె బిడ్డలు కనుగొన్న కన్న బిడ్డలు కొడుకు బిడ్డలు మనవల్ల మనవరాళ్ళు దాయాది బలగవందరు తరవేవులు కూర్చొని తాత తాత నాయన నాయనని వేసినప్పుడే ఆరు విలగల కన్నీళ్ళు సరిపోయినా తండ్రి రామస్వామి పడ్డప్పుడే
చిరంజీవి సత్యజీవి తింటుండదా తాతుండదా పొద్దులు వచ్చిపోయినా పెట్టా పెరుగు రాదు గీసి రాదు సక్కనే రాసాయి సరగమ్మ సరకారు పంపిస్తాము ఎవరి కళ్ళ రాసామి నాయన ప్రాణం అయినట్టు నీ ప్రాణం పోను నా ప్రాణం వెళ్ళిపోను ఎట్లా పండుగ చేసే కొడుకులు నేరాయ వెనక ఆడా పిల్లలు కొడుకు ఎడతాను మా లోకములు ఏ స్త్రీకైనా సంఖ సాటం ఉంటే శంకరం లేదే నేను కొడుకుల కనాలి కొడుకు వెళ్ళాలి బిడ్డల కనాలి ఇళ్ళ లోకాల పేరు బైకద్ది మరి వంశోగదారకుడు కొడుకు కలగాలంటే పలకవెత్తి వాడు నాకు బిడ్డ లేకపోయారా బామా నేను చిన్నవే నన్ను కానీ బామా లోకముల గుడ్డు వాళ్ళు ఎంతమంది లేరు పిల్ల 6 7 కూడా 13 మనం గుడ్డి తరమాలాంటి గుడ్డు వాళ్ళు ఎంతమంది లేరు మనం కాలరే కలవడికి ఊరికి దూరం అయి కాడికి దగ్గర కన్ను మూసిన నాడు సొమ్ము తిన్న వాళ్ళు మన అవతల వారెత్తారమ్మా మన ఆస్తు తిన్న వాళ్ళు మన పేరు పండుగ చేస్తారు ఆ భగవంతుడు కొడుకు నోడి గట్ల మనకు బిడ్డ నోడి గట్లే వసతి లేని దిగమతి కోని వెలగది మధ్య లేని తీసరి కోని వెలగదన్నారు మాట కాలేదాన్ని చెట్టుకు కాటు పెట్టినట్టు శుభ్రవాదం పెట్టి కొడుకులు అన్నమాట నా నోటికి రావద్దు బిడ్డలు అన్నమాట నీ నోటికి రావద్దు మెడల్లో ఉండవాలి ఆ రాయసభకి వెళ్ళి పోతానని రాజు నాయన ఏందా మీరు ఏందా ఈ కత్తిరికాయ పోతున్నా వయసులో పోతున్నా ఏడా నామోడా నిమ్మోడా నాకు మొగలు ఎందుకు ఈ బాబు ఇది గోల పొల్ల ఏం తెలియదు ఇంకా నాకు మొగలంటే నాకు కిరాత భయం అవుతుంది అందుకే బస్సులో మంది ఉంటాయి లారీలో చదువున్నా లారీలు వచ్చావా శంకర్ దాదా ఎంబీబీఎస్ చెప్పా శంకర్ అన్న బస్సులో అయితే అందరూ మంది ఉంటారు సిగ్గేసి పోతే ఒంటరిగా వచ్చింది నాదా అగో కొడుకులు లేరా బిడ్డలు లేరని భర్తను ఎంత మొర పెట్టుకున్నా పిల్లలు బీరన్నమాట నీకు రావద్దు కొడుకు అన్నమాట నాకు రావద్దు ఉడికేసుకొని తిందాం కడికేసుకొని పన్నం పిల్లలు ఇచ్చినే అంటే ఒక్క ముక్కలు కట్టే ₹1 ఖర్చు కాదావా గుడికాడు పోదాం అంటే ఏ గుడికాడు పోయినా కొబ్బరికాయ కాడ పోయినా అందరు కొబ్బరికాయలు కొడతాను వాళ్ళు అటు చూస్తే అలాగే కొబ్బరికాయ చూసి కొట్టేస్తారు ఆడ కూడా ఖర్చు కానిరావా కొట్టుడే కొబ్బరికాయతో కొట్టుడే నీకు ముఖంలో కట్టే అయ్యో మరి పిల్లలు లేరా దేవతల పూజ పోదాం అట్ట మొక్కేతో పాటునా నువ్వు కత్తిరికాయ పోతానే తిను అంటారు సంకసాటుంటే శంకరం లేదంటారమ్మా కన్న తల్లి ఆ వేదన ఓదలేదు నా బతుకు పాడబడ్డ నేను పుట్టుకొట్టు రాలనైపోతున్నా ఎప్పటికల్లా కాలం చేసినాడు అవ్వని ఏసేటోళ్ళు ఎవరు నాయన ఏసేటోళ్ళు ఎవరు
ఎన్నుంటే ఎత్తుకపోతాం బంగారం ఉంటే మమ్మల్ని దానం చేస్తామరాలు ఉంటారు వచ్చినాడు ఎత్తుకున్నాం సచ్చినాడు ఎంత కొనుపోతాం కొమ్మ దాపుకొని బుద్ధవాడు కట్టినా ఎవరికన్నా కొడుకు ఎవరికన్నా బిడ్డ అంటారు రాజు కనుకనే పోయి మహారాజు సీతాదేవి కన్నా బిడ్డ అంటారు అగో నందివర్ధన మహారాజు ఆ తల్లి హైమదేవి కన్న పిల్లలు అంటారు ఏడేడు వీడల్ల అమ్మా ఆ తల్లి హైమదేవి ఒక మంది పెట్టుకున్నదమ్మా అది వనరాయణ అది వనరాయణ దేవుడా నీకు లేవాను మనవయ్యా అంటే నీకంటే కర్రీ ఉన్నారా బామ్మారు నేను వచ్చిన ఉత్సా నీకు ఇంత పోయినా ఇదో సంస్థాపనకు వస్తాగా అమ్మా అటుబాడి పోతావమ్మా తల్లి అటుబాడి పోయేనమ్మా ఏడు వీడల నా తల్లి పోయినా తల్లి ఏమో వెంట పడిపోయినప్పుడే కొండ మీద భగవంతుడు కన్నా రోజునమ్మా ఇప్పటికెప్పటికన్నారు సత్యవంతులో దేవుడు దాతలో ఉంటాడు అటు వరమాన కూడా ఆశపడి ఉన్నారమ్మా తల్లి కొడుకులని బిడ్డలని అది ఎదుకొని ఏడేడి మీద మూర్తిపై అడ్డమడి పోయిందమ్మా తల్లి ప్రాణం పోతే అదే ఈ కథ ఇక్కడికే పూల్ స్టాప్ అయిపోద్ది ఆ తల్లితోటి జరిగే కథ ఉన్నది ఆ తల్లి గరమాన సంతానం ఉన్నవాళ్ళ కొన్న భగవంతుడు కోటి మేమల గలవాడు హరిషేద రంగం వేసుకుంటే ఇద్దరు కొడుకులు రైతులు చక్కని బిడ్డగలిగే ప్రాంతం ఉన్నది ముగ్గురు బిడ్డగలిగే ప్రాంతం ఉన్నది సంతానం ఏ భోజనం తల్లి ప్రాణం భోజనం అనుకున్న భగవంతుడు ఇదే ప్రకారంగా నేను లోకం పోదిన భగవంతుడు వచ్చిన పాదం పట్టుకొని దేవలోకం వస్తారమ్మా దేవలోకానికి నడవడానికి దారి పడుతుంది రూపులు పొడవాడి రుద్రలు పొడవాడి చంద్రదేవుడై వీడిది వీడిది పెద్ద ఉన్నది 60 అవతారం ఎత్తిండు దొంగ వేషం కట్టిండమ్మా
పెద్ద మనిషి 1,00,000 రూపాయలు ఇవ్వాలి నేను ఇయ్యాలనుకుంటున్నా శంకర్ అన్న. ఇవ్వకూడదు పెద్ద మనిషి ఏం కాదు దేవి, 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 నందనాథం శంకరుడు విన్నదమ్మా. ఇంకోటి దిగుడేసి తల్లి ఏడేడు మీడల్లా. అయ్యో, ఎవరులో మీరే ఎందుకంటే అయ్యింది వచ్చావా అది ఎట్లా పోతాను కాపాడే పోతుంది ఆడి పైతే వాడి ఈ పైతే పోతాను అయ్యో ఏమిటమ్మా దానికి నీతో వస్తాడు వాడు ఆ మాట సాట మార్గంగా ఉండాలి. మరుగు ఉండాలి అది మన లేకపోతే ఫలిస్తాం అయితే. ఓ దాసి ఇవ్వలా ఓ రాంజనేయ పాల మీద కప్ప కప్ప ఓ కప్పునేలే ఏమో ఏందో వేయిందో పాల మీద ఎవడొచ్చేవాడువా ఇంటికి వెళ్ళి వచ్చిందా ఇంటి ముందుకి వెళ్ళి వచ్చిందా దొంగలు చెప్పే లాభం దొంగలు పట్టవాట్లు వస్తారవ్వా ఇక దొంగలు చెప్పే లాభం అన్నారు పట్టవాట్లు వచ్చి అప్పలకాడి 2,000 లోట్లు ఎత్తుకపోతారు 2,000 లోట్లు ఎత్తుకపోతారు అందుకని థమ్సా బయటకు వసుకొని పెట్టుకున్నా అవైతే ఎవరు ఎత్తుకపోడి ఒకే సంప్రదాయం డిస్పోల్ వేసుకోపోయినా అవి 2 జంబో గ్లాసులు అయితే అయిపోయి అతలో ఏమున్నది శంకర దగ్గరికి ఎవరా వచ్చింది వచ్చేవాడు కాదు పోయేవాడు వాడు వచ్చేవాడు వాడు నువ్వు పాలు తెలిపిస్తాను తెలుసాని అది కాయలు అంతే దాన్ని చెప్పరాదు నీకు వెళ్ళి రాదు ఇది ముసలైన దీనికి 5 అంటే ఇది ముసలి అంటే అది దానికి ఎవరికైనా కాలుకు గదిలు కట్టుకున్న పడి వచ్చినప్పుడు మీ అవ్వ ఇంకా అప్పుడు పెద్దవాళ్ళు కూడా కాలే లేదు మావా రాయసాలు కాలే అప్పుడు మీ అవ్వ ఇంటి విధంగా మావ అడుగుతుంది అంత లారీ లెక్క వచ్చినా కూట లెక్క వచ్చినా దొంగబాయ్ దొంగబాయ్ ఎక్కడి అదే బాయ్ కానీ బాయ్ ఉన్నది పోగా అన్న కాడ బాగులు తెలిపిస్తాను మరి ఇంతకు వచ్చినాయనే వచ్చినాయనే ఇట్లా అసలు సానికి నాడుతాడు పొల్ల అయ్యో మాలిట్రా తెల్లదాకి తిప్పిగా శంకరన్న పైసలు పడుకో ఇంతకు ఆగ చేస్తారు అన్న కాడ బాగులు తెలిపి తిను పైన ఎత్తుపోతాయి పర్సనల్
దేవాన కాడ పలిగింది. ఇంటి ముందుగా చిన్న జంగం గంట కొడతాను చెంగ పడతాను లేదంటే లేదంటే కాదంటే కరకంటే అప్పటికైనా అంటారమ్మా 105 దాని కన్నా చేతులన్న దానం గొప్పదానం అంటారు. దేని వాళ్ళకు లేనంత దానం కలిగిన వాళ్ళకు కలిగినంత దానం అంటారు. ఏ దానం చేస్తే ఎప్పుడు నిందకును ఎప్పుడు నిందకు నా కడ పండును దాసులారా తరుగు చెప్పండి అమ్మా. తెంగవాడు కొట్టుకోడు కొట్టుకోడు ఆడిపోతాడు. ఏమన్నది నేను కొడుదాని చేయాలి దాని చెప్తే ఎక్కుంటది మీరు పోయి దానం చేసి అప్పు అన్నది. దొంగ వాడు కనవా ఎక్కడ బిత్తిరి బతులు పైన అమ్మ పునప్ప వెన్నెల నువ్వు ఇప్పుడు దేనికి వచ్చినవరా? నువ్వు దానానికి వచ్చాను. అదే దానం మొత్తం పట్టు. లేదు నాయన పట్టు నాయన పట్టు నాయన అంటారు. దీపంత సమయంలో దిగి వచ్చినావా అని పట్టు నాయన అంటావు. అమ్మా ఇదో మీరు ఎవరమ్మా? దాశల్లం దాజులో పుట్టిన తగ్గలేదు. మా నాది పడతావా? నీది అద్దన్న పడతాడు వాడు. అయ్యా దాన్ని అంజన అట్టాను మేము సూర్యకింద దానం చూసేయలేదు. మేము ఆడవా ఫలవరా? ఆడవాపై ఈడవాపై జాగరణ శర్మంగా చీట బాపుకున్నావా? అవునా? తీట అయ్యా మేము శంభు తైల కాలం పెద్ద పెద్ద తోటి వెనక వరకు చెమ్మట్టుకొని పోతావు. ఏం మాట్లాడతాను అట్లాంటి ఇట్లాంటి మరి ఎవరిని పడతావు? నాది పట్టుకోవాలి తీన్ పడతాను. ఆడబాబా ఏడబాబా మేము దొరసాని కింద దాసకాంతరం. ఓహో దొరసానికి దొరసాలా? ఓహో దొరసాని మీద పడి మీరు కింద పడ్డరా? ఏం మాటలు మీరు మాటలు బయట వాళ్ళు బండి పెట్టిన పట్టను, ఇంటి వాళ్ళు ఇంత పెట్టినా ఏం లేకుండా 4 మూలు ఉడిసి కవసు పెట్టినా అదే నాకు ముఖ్యం. అమ్మా నీకెక్క నీళ్ళు కూడా నీళ్ళు కూడా పాడడా వచ్చిన సక్కపడాక ఆయన దానం పెడితే పాటుకొని పోక ఇంకో ఇంటి ఓది వరకు కడుక్కుంటూ ఇంటి ఇల్లు రమ్మని పోండమ్మా. మీరు పడతారు, మీరు డోలు పడతారు.